మోటరోలా నుంచి మన ఇండియాలోకి ఒక కొత్త మొబైల్ ఈ నెల 16న రాబోతుంది. ఇప్పటికి లాంచ్ చేసిన మొబైల్స్తో పోల్చుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంది. స్పెక్స్ పరంగా అయితే డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం చాలా మార్పులు చేసుకుంటూ ఈ మొబైల్లో తీసుకొస్తున్నారు. అయితే ఈ మొబైల్ ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. సో ఒక మంచి మొబైల్ కోసం కొందామని చెప్పి వెయిట్ చేస్తే కనుక కొన్ని రోజులు వెయిట్ చేయండి. మోటరోలా నుంచి ఒక మంచి మొబైల్ మన బడ్జెట్ తగ్గట్టు లాంచ్ చేస్తూనే ఉన్నారు. మోటరోలా మంచి విషయం చెప్పాలనుకుంటే స్పెక్స్ తగ్గట్టు ప్రైస్ కూడా మన ఇండియన్ తగ్గట్టే మన ప్రైస్ తగ్గట్టు లాంచ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటి మెచ్చుకోవచ్చు. అన్నీ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారనమాట. స్పెక్స్ వైజ్ అయితే ఆల్మోస్ట్ మనకి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జ్ కానీ మనకి రివర్స్ ఛార్జ్ కానీ అన్నీ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఇది కొంచెం మెచ్చుకోవచ్చు అనమాట. అయితే ఈ మొబైల్ ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అండ్ దీనికన్నా ముందు నిన్న మన ఛానల్లోకి వచ్చేసరికి ఐక్యూన్ నుంచి ఒక మంచి మొబైల్ లాంచ్ చేశారు కదా, అది అన్బాక్సింగ్ చేశాను. ఫుల్ రివ్యూ కూడా మీకు పోస్ట్ చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది. ఒకసారి చూడండి. మీరు ఈ మొబైల్ కొందాం అనుకుంటే కనుక ఫుల్ రివ్యూ చూసిన తర్వాత మీకు అవగాహన వస్తుంది. కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా టాపిక్లకు వస్తే కనుక మోటరోలా నుంచి ఒక మంచి మొబైల్ లాంచ్ అవుతుంది కదా, దాని నేమ్ వచ్చేసరికి మోటరోలా ఎడ్జ్ 50 నియో. ఈ 50 సిరీస్లో మనకి చాలా మొబైల్స్ మన ఇండియాలోకి లాంచ్ చేశారనమాట. 20 నుంచి 30,000లో ఒక 3 మొబైల్స్ కానీ 4 మొబైల్స్ కానీ మన ఇండియాలోకి ఉన్నాయి. అయితే ఈ మొబైల్తో పోల్చుకుంటే కనుక ఇప్పుడు మనకు లాంచ్ చేసిన మొబైల్ డిఫరెంట్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి ఫస్ట్ మాట్లాడదాం. డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం మనకి యాజ్ యూజువల్ ఫ్రంట్ మనకి కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కెమెరా బంప్స్ కొంచెం సో మోటరోలా ఎడ్జ్ అల్ట్రా ఉంది కదా, అదే మాదిరిగా మనకి ఇండియాలో తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసరికి అది మనకి 50+ ఉంటే కనుక డిజైన్ క్వాలిటీ, ఇది మనకి 30 బిలోలో మనకి లాంచ్ చేస్తున్నారు. డిజైన్ క్వాలిటీ మనకి అంత యూనిక్గా ఏమనిపించలేదు మోటరోలా వచ్చేసరికి, ఎందుకంటే అదే ప్యాటర్న్ మనకి తీసుకొస్తూనే ఉన్నారు. 15 నుంచి 30 కానీ 40 కానీ 50 కానీ ఇదే ప్యాటర్న్ మనకి వస్తూనే ఉంది. బట్ మనకి ఓల్డ్ ప్యాటర్న్ చెప్పడం కానీ ప్రస్తుతం ట్రెండింగ్ అయితే కనుక ఇదే. అన్ని కంపెనీస్ మనకి ఇదే ట్రెండింగ్ ఫాలో అవుతూనే ఉన్నారు. ఫస్ట్ మనకి తీసుకొచ్చారు కాబట్టి ట్రెండింగ్ ఫాలో అవుతున్నారు ఇందులో వచ్చేసరికి. అండ్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది మనకి 4 కలర్స్తో వస్తుంది. ఒక రెడ్, గ్రే, గోల్డ్, బ్లూ అండ్ ఈ కలర్స్తో మనకి ఇండియాలోకి లాంచ్ వస్తుంది అనమాట. బ్యాక్స్ మనకి వెగల్ లెంత్ ఫినిషింగ్తో వస్తుంది ఇది వచ్చేసరికి. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మనకి IP62 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది అండ్ మిలిటరీ సర్టిఫికేట్ తో వస్తుంది ఇది వచ్చేసరికి. అంటే కింద పడితే బ్రేక్ అవ్వదు. బట్ ఎనీవే ఏ మొబైల్ సరే కొంచెం పడాల్సిన ప్లేస్ లో పడితే కనుక ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది అనమాట. బట్ వీళ్ళు మాత్రం మెన్షన్ చేశారు ఇది మిలిటరీ సర్టిఫికేట్ పొందిందని చెప్పి. సో కింద పడితే బ్రేక్ అవ్వదు. ఇది ఎలక్ట్రానిక్ ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీరు ఫార్మర్స్ అనుకున్నా సరే, మీరు హెవీ వర్క్ చేస్తారనుకున్నా సరే, వెల్డింగ్ వర్క్ చేస్తారనుకున్నా సరే, కొంచెం హార్డ్ వర్క్ అనుకున్నా సరే కొంచెం కింద పడితే అంతకు బ్రేక్ అవ్వదు అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. సో డిజైన్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. ఖచ్చితంగా స్క్రీన్ గార్డ్ వేసుకోండి, పౌచ్ వేసుకోండి. ఇంకా బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ డిజైన్ క్వాలిటీ కానీ బాగానే ఉంది ఈ మొబైల్లోకి వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి. ఇది మనకి 6.4 ఇంచెస్ POLED డిస్ప్లేతో వస్తుంది. LTPO డిస్ప్లే 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ విజన్తో వస్తుంది, 10 బిట్ ప్యానల్తో వస్తుంది, HDMI సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం ఈసారి అయితే కనుక ఫుల్ చేంజ్ అయింది అనమాట. LTPO డిస్ప్లే కాబట్టి మనకి 1 నుంచి 120 వరకు మనకి ఈ రిఫ్రెష్ రేట్ మారుతూ ఉంటుంది. ఇది కొంచెం మెచ్చుకోవచ్చు అనమాట. అండ్ మనకి కొంచెం బూస్టర్స్ చూపిస్తూ ఉంటుంది. ఇది వీడియో క్వాలిటీ చూసినప్పుడు కానీ మల్టీమీడియా చూసినప్పుడు కానీ మనకి కొంచెం బూస్టర్స్ చూపిస్తూ ఉంటుంది. వీడియో క్వాలిటీ వచ్చేసరికి గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి కొంచెం బూస్టర్స్ చూపిస్తూ ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక. సో డిస్ప్లే క్వాలిటీ విషయంలో మనం ఎటువంటి వంక పెట్టలేము, చాలా చాలా బాగుంటుంది ఈ LTPO డిస్ప్లే అనేది. మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్లో కానీ ఏ కంపెనీ మనకి తీసుకురాలేదు LTPO డిస్ప్లే. ఇదే తీసుకొస్తున్నారు అనమాట, కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి. LTPO డిస్ప్లే చాలా ఉన్నా సరే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ LTPO అనేది. సో ఇది మాత్రం చాలా మంచి విషయం అనమాట డిస్ప్లే క్వాలిటీ విషయంలో వచ్చేసరికి. డిస్ప్లే ఓపెన్ చేసినప్పుడు కానీ మనకి ఈ రిఫ్రెష్ రేట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఇది మనకి MediaTek ప్రాసెసర్ 7300 ప్రాసెసర్ 4 nm ప్రాసెసర్ అనమాట ఇది వచ్చేసరికి. ఈ ప్రాసెసర్ మనం చాలా మొబైల్స్ చూస్తూనే ఉన్నమాట. సో రీసెంట్ గా లాంచ్ అయిన మొబైల్ చాలా మొబైల్స్ మనకి ఇదే ప్రాసెసర్ తీసుకొస్తూనే ఉన్నారు. ఇది కొంచెం బెస్ట్ ప్రాసెసర్, మనకి ఎక్కువ వినిపిస్తున్న ప్రాసెసర్ వచ్చేసరికి. హెవీ గేమ్స్ బాగా రన్ చేయగలదు, అంటే ఓవర్ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా రన్ చేయగలదు. డే2 చేస్తానా సరే ఈ ప్రాసెసర్ మనకి సరిపోతుంది అనమాట. ర్యామ్ 8GB 250GB ఇంటర్నల్తో వస్తుంది, 12GB 250GB ఇంటర్నల్తో వస్తుంది. స్లాట్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయరు. ఏ మోడల్ మొబైల్ మనకి స్లాట్ ప్రొవైడ్ చేయరు అనమాట. ఇంక ఇది మనకి UFS ఏంటని మనకి ఇంకా మెన్షన్ చేయలేదు. ప్రస్తుతానికైతే UFS 2.0 వస్తుంది, LPDDR4X ర్యామ్తోనే వస్తుంది. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే కనుక చాలా బాగుంటుంది. మీకు డే2 చేస్తానుకున్నా సరే, గేమ్స్ ఆడతానుకున్నా సరే ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. సో ఈ ప్రైస్ తగ్గట్టు ప్రాసెసర్ మనకి వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది అనమాట, వాల్యూ ఫర్ ప్రాసెసర్ అవుతుంది. ప్రాసెసర్ గురించి అది తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడితే కనుక బ్యాక్స్ మనకి 3 కెమెరాలు ఉన్నాయి.
50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, LVT సెన్సార్తో వస్తుంది, 700 సెన్సార్తో వస్తుంది. ఇది వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 10 మెగాపిక్సెల్ 3x4 ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఈ 3 కెమెరాలు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి. 3 యూజ్ఫుల్ కెమెరాసే, మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు కెమెరా విషయంలో. ఈసారి అయితే మోటరోలా నుంచి కెమెరాస్ చాలా బాగా వస్తున్నాయి, బాగా అప్డేట్ చేశారు. ఇందులోకి వచ్చేసరికి 4K రికార్డింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేపుల్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టేపుల్తో వస్తుంది. సెల్ఫీ 32 మెగాపిక్సెల్, సేమ్ అంతే మనకి 4K రికార్డింగ్ ఉంటుంది ఫ్రంట్ నుంచి. సో డూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ విషయంలో అయితే కనుక బాగానే ఉంటుంది. సేమ్ ప్యాటర్నే ప్రీవియస్ మోడల్ చాలా మొబైల్స్లో మనకి ఇదే కెమెరా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇందులో కూడా సేమ్ అదే కెమెరాస్ తీసుకొచ్చారు. ఈ కెమెరాస్ చాలా బాగుంటాయి, మెయిన్ కెమెరా కానీ, అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ, 10x కానీ, ఇవన్నీ మనకి చాలా బాగుంటాయి. కెమెరా క్వాలిటీ విషయంలో ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ 4310 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 68 వాట్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రివర్స్ ఛార్జ్ మనకి 15 వాట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే కనుక ఈ ప్రాసెసర్కి, ఈ డిస్ప్లేకి ఈ బ్యాటరీ కొంచెం తక్కువే అనమాట. మ్యాక్సిమం మనకి 15 mAh బ్యాటరీ ఇచ్చుంటే కనుక ఇది LTPO డిస్ప్లే కాబట్టి బ్యాటరీ ఇంకా కన్జ్యూమ్ చేస్తూనే ఉంటుంది. సో దానివల్ల బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఇచ్చుంటే చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇక బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే కనుక కన్ఫర్మ్గా మీకు ఒక 6 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ వస్తుంది. హెవీ యూజర్స్ అనుకున్నా సరే ఒక నార్మల్ యూజ్ చేస్తా అనుకుంటే కనుక 1 డే ఈజీగా వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే కనుక గుడ్, నాట్ బ్యాడ్, గుడ్ బాగానే ఉంటుంది. ఇంకా లాస్ట్ లెవెల్ చూసుకుంటే మనకి ప్రైస్ బేస్ వేరియంట్ 8GB 250GB తో వస్తుంది కాబట్టి ఈ మొబైల్ మనకి 25,000 నుంచి 28,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ లాంచ్ చేస్తారనమాట. 25 నుంచి 30,000 లో ఒక మొబైల్ ఉంది, అది మనకి మిలిటరీ సర్టిఫికేట్ పొందినా సరే అది డిస్ప్లే క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చాలా బాగుందని చెప్పి చాలా మంది అడుగుతూనే ఉన్నారు. సో దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటే మనకి ఈ మొబైల్ తీసుకొచ్చారనమాట. ఇది అప్రాక్సిమేట్లీ గా మనకి 25,000 నుంచి 30,000 బిలోలో తీసుకొస్తారు ఈ మొబైల్. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ వర్త్ అనుకుంటే కనుక ఖచ్చితంగా వర్తే. డిజైన్ క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ చాలా బాగున్నాయి. బ్యాటరీ మాత్రం కొంచెం మీరు సాటిస్ఫై చేయాల్సిందే కొన్ని విషయాలు వచ్చేసరికి. సో స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి, ప్రజలు మనకి మంచి అందుబాటులో తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసరికి మన ఇండియాలోకి వచ్చేసరికి ఈ నెల 16 రాబోతుంది అనమాట. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఈ మొబైల్ మన ఇండియాలోకి వస్తే కనుక ఎంత ప్రైస్ తీసుకొస్తారు ఏంటి కింద కామెంట్ చేయండి. ఈ రోజు టాపిక్ ఇదనమాట, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.